శివరామరాజు గారు అనే ఆయన మమ్మల్ని కలిసినప్పుడు అన్నారు, సార్ నేను ఏమి చేసినా సక్సెస్ అవుతుండలేదు, ఎందుకు ఇలా ఇబ్బంది పడుతున్నాను, నేను చాలా రోజులు ఇంకా చాలా బాధపడుతున్నాను అని అన్నారు. నేను అప్పుడు వాడు డేట్ ఆఫ్ బర్త్ అదంతా తీసుకొని చూసినప్పుడు ఇక్కడ ఎక్కడ మిస్ మ్యాచ్ అవుతా ఉంది, మళ్ళీ అస్ట్రాలజీ బేస్డ్గా కూడా చూసినాను, అక్కడ కూడా కరెక్ట్గా ఉన్నాయి. కానీ ఎక్కడ ఇబ్బంది పడుతున్నారో చూసినప్పుడు ఇప్పుడు వాళ్ళ పేరు తీసుకొని ఒక డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళది ఏం డేట్ ఆఫ్ బర్త్ ఉంది అది తీసుకొని చూద్దాం రండి ఎలా ఉందో, ఎందుకు వాళ్ళ సక్సెస్లో లేదు, లేకపోతే ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా, ఈ పేర్లో ఏదైనా రాంగ్ ఉందా, వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్కి ఏమైనా మిస్ మ్యాచ్ అవుతా ఉందా, వీళ్ళు బిజినెస్ చేస్తా ఉంది బిజినెస్ కూడా లాస్ అయిందంట. ఎందుకంటే ఒక మంచి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్లో సక్సెస్ రేట్ ఇచ్చే అన్ని రకాల ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు అలా అవుతా ఉంది ఒకసారి చూద్దాం. వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 2/4/1989. దీనంతా కూడితే 33వ సంఖ్య వస్తుంది. 3 + 3 అంటే 6. ఈ సంఖ్యని ఇక్కడ వేసినాను. ఇది బర్త్ నెంబరు, ఇది డిస్నీ నెంబర్, దీన్ని కాంబినేషన్ అంటారు. ఎప్పుడే కానీ ఒక పర్సన్ది బర్త్ నెంబర్లు మళ్ళీ డిస్నీ నెంబర్ తెలుసుకున్న తర్వాతే మనము ఏదన్నా కనుక్కోగలము, మనము ఫైండ్ అవుట్ చేయగలము. అలాంటప్పుడు 2-6 కాంబినేషన్ వచ్చింది వీళ్ళది. ఇప్పుడు వీళ్ళ పేరు శివరామరాజు అని ఉంది, శివరామరాజు ఆర్, వీళ్ళ పేరు శివరామరాజు ఆర్. ఫస్ట్ మనం చూడాల్సింది ఏమప్ప అంటే ఈ పేరు ఎన్ని సంఖ్యల్లో ఉన్నాయి, ఎన్ని ఆల్ఫాబెట్స్లో ఉన్నాయి అని చూద్దాం. లెటర్స్లో ఉంది, 14 సంఖ్యల్లో ఉంది, 14వ సంఖ్యలో ఉంది ఈ నేమ్ టోటల్ ఆల్ఫాబెట్స్. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్కి న్యూమరాలజీ ఆల్ఫాబెట్స్ వేసి చూద్దాం. ఎస్ అంటే 3, 5 అంటే, హెచ్ అంటే 5, ఐ అంటే 1, బి అంటే 6, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఏ అంటే 1, ఎం అంటే 4, ఏ అంటే 1, ఆర్ అంటే 2, ఏ అంటే 1, జే అంటే 1, యు అంటే 6, మళ్ళీ ఆర్ అంటే 2. ఈ ఆల్ఫాబెట్స్ వేసినాను. మీ పేరు కూడానే ఇలానే వేసుకొని ఈ ఆల్ఫాబెట్స్ది మీకు చార్ట్ ఇస్తాను, చూసుకోండి. మీ పేరు వేసుకొని మీ డేట్ ఆఫ్ బర్త్కి సెట్ అవుతుందా లేదా, సక్సెస్ అవుతుందా లేదా, లేకపోతే మ్యాచ్ అవుతుందా లేదని మీరు నోట్ చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది నా పేరు కరెక్ట్గా ఉందా లేదని మీకే తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ ఆల్ఫాబెట్స్ ఇక్కడ ఇచ్చినాను, దీనంతా టోటల్ పూర్తి 36వ సంఖ్య వచ్చింది. 36వ సంఖ్యని సింగిల్ డిజిట్ చేసుకోవాలి. 3 + 6 అంటే 9 అవుతా ఉంది. అంటే ఈ పేరు 9వ సంఖ్యలో ఉందన్నమాట. ఈ పేరు 9వ సంఖ్యలో ఉంది. బాగా అర్థం చేసుకోండి. బర్త్ నెంబరు 2, డిస్నీ నెంబరు 6, మంచి కాంబినేషన్ ఇది. కానీ ఇక్కడ పేరు ఎంతలో ఉందంటే 36వ సంఖ్యలో ఉంది. 36 అంటే 3 + 6 9లో ఉంది. ఇంకా దీంట్లో ఏం చూడొచ్చు అంటే ఓవెల్స్ కాన్సోనెంట్స్ చూడొచ్చు అనమాట. ఇక్కడ ఓవెల్స్ ఏదైతే చూస్తే మార్క్ చేస్తున్నా, ఇది ఒక ఓవెల్ ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, ఇది ఇవన్నీ ఇక్కడ వేసినాను నేను. ఇక్కడ ఐ వేసినాను, ఏ వేసినాను, మళ్ళీ ఇక్కడ ఏ తీసుకున్నాను, మళ్ళీ ఏ తీసుకున్నాను, మళ్ళీ ఏ తీసుకున్నాను, మళ్ళీ యు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ సంఖ్యలు కూడా ఆల్ఫాబెట్స్ చేయాలి. ఐ అంటే 1 1 1 1 1 6 ఇన్ని సంఖ్యలు ఉందన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏమైనా రాంగ్ నెంబర్స్ ఉందా అని చూద్దాం. 6 7 8 9 10 11 11వ నెంబర్ ఉంది. ఇది మంచి నెంబర్, మాస్టర్ నెంబర్. అంటే ఇక్కడ కూడా రాంగ్ లేదు. అంటే ఈ పేరుకి ఇది పేరు ఎంత వచ్చింది అని అనకు చూద్దాము. ఓవెల్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చూసేటప్పుడు ఓవెల్స్ మంచి నెంబర్లోనే ఉంది. ఇప్పుడు ఈ పేరు ఈ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతా ఉందా, సెట్ అవుతుందా చూద్దాం. ఫస్ట్ ఏం చూడాలి అంటే ఈ బర్త్ నెంబర్కి ఈ వచ్చిన టోటల్ నేమ్ నెంబర్ కరెక్ట్గా ఉందా అని చూడాలి. అలా చూసినప్పుడు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా రాస్తాం చూడండి. యావదానికి యావది అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
2కి 9 అవ్వదు, 9కి 2 అవ్వదు, అలాగే 8కి 1 అవ్వదు, పడదు, అలాగే 1కి 8 పడదన్నమాట. ఇలా రాకూడదు అనమాట. ఇప్పుడు ఈ డేట్ ఆఫ్ బర్త్ 2 ఉంది కాబట్టి ఈ పేరు వచ్చి 9వ సంఖ్యలో ఉంది, ఇది రాంగ్ నెంబర్లో ఉంది. అంటే 9వ సంఖ్య రాంగ్ నెంబరా? అలా కాదు, ఈ డేట్ ఆఫ్ బర్త్కి అది మ్యాచ్ కావాలి, అప్పుడు సక్సెస్ రేట్ అనేది దొరుకుతుంది. ఇంకా ఏమన్నా దీంట్లో లూప్ హోల్స్ ఉందా అని చూస్తామంటే, ఇప్పుడు 36వ సంఖ్య వచ్చింది, ఇక్కడ 11వ సంఖ్య ఉంది. 36లో 11 తీసేస్తే ఇరవై 25వ సంఖ్య వచ్చేస్తుంది. ఇది కూడా మంచి సంఖ్యనే, 7వ సంఖ్య ఉంది ఇక్కడ. దీని కాన్సోనెంట్స్ అంటారు. ఇక్కడ కూడా ఏమీ ఇబ్బంది లేదు, కానీ ఈ పేరు ఈ డేట్ ఆఫ్ బర్త్ పెట్టిన టోటల్ నేమ్ సంఖ్యలో పర్ఫెక్ట్గా లేదన్నమాట. ఇప్పుడు మనము ఏ నంబర్లో వీళ్ళకి పేరు రావాలి, ఆ సీక్రెట్ ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 2వ బర్త్ నెంబర్ ఉంది బిఎన్, ఇది డిస్టినీ. ఈ రెంట్లో ఏదైనా ఒకదానికి సంబంధపడేట్లు ఉండాలి ఈ పేరు, ఈ శివరామరాజు అనేది. ఎందుకు సెట్ అవుతుందా? ఇక్కడ 36వ సంఖ్య వస్తుంది కాబట్టి ఇక్కడ 9వ నెంబర్ అవుతుంది. అందుకే ఈ 2 నెంబర్కి ఈ 9 నెంబర్ కలిసి రాదన్నమాట. వాళ్ళు అందుకే ఇబ్బంది పడుతున్నారు. అలా కాకుండా వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా నంబర్స్ మిస్సింగ్ అయిందా, ఏదైనా మిస్సింగ్ నెంబర్స్ ఇంకా ఏమన్నా ఇష్యూ అయిందా అని చూద్దాం. ఇప్పుడు లోషో గ్రిడ్ ప్రకారం ఒక లోషో గ్రిడ్ వేస్తాను చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది లోషో గ్రిడ్ అంటే ఎప్పుడు ఈ సంఖ్యలు ఇలా ప్లేస్లోనే ఉంటాయన్నమాట, ఇవి చేంజ్ అవ్వదు అనమాట. దీన్ని లక్ష్మీ యంత్రం అని కూడా అంటారు, మళ్ళీ లోషో గ్రిడ్ అంటారు. ఇది ఎప్పుడు ఉండే సంఖ్యలు. ఈ చార్ట్ ప్రకారము వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తీసుకొని వేద్దాం. రెండు ఉంది, ఈ 2 ఉండే ప్లేస్లో వేస్తున్నా. మళ్ళీ 4 ఉంది, 4 ప్లేస్లో వేస్తున్నా. మళ్ళీ 1 ఉంది, 1 ఉండే ప్లేస్లో వేస్తున్నా. మళ్ళీ 9 ఉంది, ఇక్కడ వేస్తున్నా. మళ్ళీ 8 ఉంది, 8వ ప్లేస్లో వేస్తున్నా. 8వ ప్లేస్లో వేస్తున్నా. మళ్ళీ 9 ఉంది, ఇక్కడ 9వ ప్లేస్లో వేస్తున్నా. ఈ సంఖ్యల్లో ఏ సంఖ్య మిస్సింగ్ సంఖ్య అయిపోయింది అంటే ఏ సంఖ్య రాలేదు అంటే దీని అర్థం ఏమంటే ఇప్పుడు చెప్తున్నా చూడండి. దీని వుడ్ ఎలిమెంట్ అంటారు, దీని హర్త్ ఎలిమెంట్ అంటారు, దీని ఫైర్ ఎలిమెంట్ అంటారు, దీని మెటల్ ఎలిమెంట్ అంటారు, ఇది ఫైర్ ఎలిమెంట్, ఇది వాటర్ ఎలిమెంట్. అంటే మనకి ఏ సంఖ్యలు రాకపోతే, మన డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే ఆ సంఖ్యలు ఇంకా వచ్చేంత గుణలక్షణాలు, దాన్ని ఇంకా వచ్చే ప్రాఫిట్ మనం కొంచెం కోల్పోతాం అన్నమాట. అలాంటప్పుడు ఏం చేసుకోవాలంటే దీనికి రెమెడీస్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ 6 ఉంది కదా, డిస్నీ కూడా ఇక్కడ వేస్తున్నా. ఇదేమన్నా డబల్ డిజిట్ కన్నా అయితే సింగిల్ డిజిట్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి 3 నెంబర్ అనేది మిస్సింగ్ ఉంది, 5 నెంబర్ అనేది మిస్సింగ్ ఉంది, 6 నెంబర్ అనేది మిస్సింగ్ ఉంది. చూసుకోండి, బాగా అర్థం చేసుకోండి. ఈ రౌండ్ అప్ చేసిన నెంబర్స్ వీళ్ళ దగ్గర లేదు అంటే యా నెంబర్ లేదు వీళ్ళ దగ్గర. మూడు లేదు, 5 లేదు, 7 లేదు. నేను మొదటిగా చెప్తా ఉంటాను, ఎప్పుడే కానీ ఒక డేట్ ఆఫ్ బర్త్లో 3, 5, 6 అనేది ఉండాలి, లేకపోతే నేమ్ నెంబర్లన్నా ఉండాలి. ఇప్పుడు వీళ్ళకి 5 లేదు కాబట్టి
వీళ్ళకి టోటల్ నేమ్ నెంబర్ 5లో వస్తే చాలా బాగుంటుంది. నేమ్ టోటల్ వచ్చి ఇక్కడ 9 వచ్చింది కదా, అలా కాకుండా 5వ నంబర్ సంఖ్యలో కన్నా వీళ్ళకి పేరు కన్నా వచ్చింటే ఎక్సలెంట్గా ఉండేదన్నమాట. ఎందుకంటే ఈ 5 నెంబర్ లేదు కాబట్టి వీళ్ళు బ్యాలెన్స్ చేసే కాకపోతున్నారు, బిజినెస్ చేస్తున్నారు. ఎవరికైనా నంబర్ 5 కన్నా ఉంటే ఎక్సలెంట్ బిజినెస్ చేస్తారనమాట. మళ్ళీ 7 నెంబర్ కావాలి, ఈ 7 నెంబర్ ఉంటే క్రియేటివ్నెస్ చేస్తారనమాట. మూడోది ఈ నెంబర్ కూడా లేదు, ఇది అదృష్టం సంఖ్య అంటారు మూడో సంఖ్యని. ఇది విజ్డమ్, వెల్త్ అండ్ హెల్త్ అని ఇచ్చే నెంబర్. ఇది 3 లేదు, 5 లేదు, 7 లేదు. అలా అయిపోయి మిస్ అయినప్పుడు దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే దీనికి రెమెడీస్ ఉన్నాయి, ఈ మిస్సింగ్ నెంబర్స్కి రెమెడీస్ ఉన్నాయన్నమాట. ఎప్పుడు ఆ రెమెడీస్ని యాక్టివేట్ చేసుకొని దానిపైన ప్రభావం మన పైన వచ్చినప్పుడు అప్పుడు ఈ సంఖ్యలు ఈ గదులు, అంటే ఇది ఇంట్లో అనుకోండి 9 ఇంట్లోని 9 గదులు, ఈ 9 గదులు ఇంకా మనకి ఏం రావాలి అప్పుడు మనకి వస్తుందన్నమాట. మనము ఎప్పుడు మీ నంబర్స్ మిస్ అయిపోతే దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే దీనికి కొన్ని రెమెడీలు ఉంటాయి, ఆ రెమెడీస్ పద్ధతులు మనం ఫాలో చేయాలన్నమాట. ఇది కాకుండా ఈ వీళ్ళకి ఇప్పుడు చూడండి, ఈ రెండో సంఖ్యకి ఏ సంఖ్యలు ఫ్రెండ్లీ నంబర్ అంటే లక్కీ నంబర్స్, అలా ఒక పద్ధతిలో చూడాలి. డిస్నీ నెంబర్కి ఏ సంఖ్యలు మంచి సంఖ్యలు ఉన్నాయి, లక్కీ నెంబర్స్ ఉన్నాయి, అది పద్ధతి చూసుకొని మళ్ళీ లోషో గ్రిడ్ పరంగా ఏ సంఖ్య కన్నా మిస్ అయిపోయింది అంటే మెయిన్ సంఖ్యలు ఏవి అలా చూసుకొని వీళ్ళు నేమ్ కరెక్షన్ చేసుకుంటే చాలా బాగుంది నేను చెప్పినాను. ఇప్పుడు వీళ్ళకి నేమ్ కరెక్షన్ చేయించినాం మేము, కానీ అది నెక్స్ట్ వీడియోలో కావాలంటే అది ఎలా చేసినాము, ఎలా చెప్పినాము, వాళ్ళకి ఏమేమి ప్రిడిక్షన్ ఇచ్చినాను అది చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు చూసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు రాసుకొని మీ పేరు రాసుకొని ఏ సంఖ్యలు మిస్ అయిపోతాయో ఆ సంఖ్యలకి మీరు రెమెడీస్ తీసుకోవాలి. ఎందుకంటే ఆ సంఖ్యలు లేదు కాబట్టి. ఇప్పుడు ఒక డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినప్పుడు ఆ సంఖ్యలను మనం చేంజ్ చేయలేము, ఎందుకంటే ఆ సంఖ్యలు ఉన్నప్పుడు పుట్టుకతో వచ్చిన సంఖ్యలు అవి. ఎప్పుడే కానీ డేట్ ఆఫ్ బర్త్ని ఎవరు చేంజ్ చేయలేరు. కావాలంటే ఒక పేరుని చేంజ్ చేసుకోవచ్చు, మనం దీన్ని నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు కావచ్చు, లేకుంటే కొత్త పేరు పెట్టుకోవచ్చు, ఏదైనా ఒకటి చేయొచ్చు అనమాట. అదే డేట్ ఆఫ్ బర్త్ని మనం చేంజ్ చేయలేము. అది కాకుండా మెయిన్ నేను పదే చెప్తున్నా, ఈ గ్రిడ్లో ఏ నెంబర్స్ మనకి మిస్ అయిపోతాయో ఆ నెంబర్స్ అవి యాక్టివేట్ చేసుకునేది ఒక పద్ధతి అయితే మొబైల్ నెంబర్లో కూడా వచ్చేలాగా చూసుకోవాలి. అలా పెట్టుకుంటే ఎక్సలెంట్గా మనకి గ్రోత్ వస్తుందన్నమాట. ఇంకోటి ఏమప్ప అంటే ఎప్పుడే కానీ ఎవరే ఒక పర్సన్ మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు రాసుకుంటున్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ డిస్ట్రిక్ట్ కానీ పర్ఫెక్ట్గా మీ నేమ్ టోటల్ నెంబర్ వచ్చి ఈ ఓవెల్స్ అప్పుడే చెప్పినాను కదా ఓవెల్స్ని, అది పర్ఫెక్ట్గా వచ్చి ఎక్కడ ఇబ్బంది లేకుండా మంచి సంఖ్యలుగానే వస్తే అప్పుడు సక్సెస్ ఇస్తుందన్నమాట. ఎప్పుడే కానీ నేను చెప్తుంటా, ఒక నేమ్కి ఒక డేట్ ఆఫ్ బర్త్కి చాలా అనుబంధం ఉంటుందన్నమాట. ఎందుకంటే ఒక డేట్ ఆఫ్ బర్త్కి నేమ్ కన్నా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతే బాగా మ్యాచ్ అవుతే బిజినెస్లో సక్సెస్ అవుతారు, ఎడ్యుకేషన్లో బాగా సక్సెస్ అవుతారు, ప్రతి ఒక్క రంగంలోనూ వీళ్ళు సక్సెస్ అవుతారన్నమాట. డేట్ ఆఫ్ బర్త్కి నేమ్కి చాలా అనుబంధం ఉంటుంది. ఇంకొకటి ఏమప్ప అంటే ఒక ఇంపార్టెంట్ చెప్తున్నా వినుకోండి, పేరుకి టోటల్ పూర్తే కాదు ముఖ్యం. ఇక్కడ మనం పిలిచే పేరు కాలింగ్ నేమ్ అంటాము, అది ఒక డేట్ ఆఫ్ బర్త్కి వైబ్రేషన్ ప్రకారము పర్ఫెక్ట్గా సెట్ అయితే అప్పుడు ఆ పేరుకి విలువ ఎక్కువ ఉంటుంది. 14 డైమెన్షన్స్ మెథడ్ ప్రకారము అన్ని రూల్స్ ఫాలో చేసి ఒక పేరు కనుక చెక్ చేసినప్పుడు అది పర్ఫెక్ట్గా ఉంది అని అప్పుడు తెలిసినప్పుడు ఆ పేరుకి ఎక్కువ విలువ ఉంటుంది. బాగా అర్థం చేసుకోండి, ఒక డేట్ ఆఫ్ బర్త్కి చాలా విలువ, ఆ డేట్ ఆఫ్ బర్త్కి విలువ తగ్గినట్ల పేరు కూడా ఉండాలి. పేరులో ఎప్పుడే కానీ రాంగ్ నెంబర్స్ ఉండకూడదు. ఒకవేళ రాంగ్ నెంబర్స్ ఉంటే మనకి ఇబ్బందులు వస్తుంది, సక్సెస్ అవ్వలేము. ఇది మెయిన్ కాన్సెప్ట్. అలా కాకుండా ఏ నెంబర్లో పెట్టుకోవాలి టోటల్ నెంబర్, ఇప్పుడు నేమ్ నెంబరు టోటల్ ఎంతలో పెట్టుకోవాలి, మన మొబైల్ నెంబర్ ఎంతలో పెట్టుకోవాలి, మొబైల్ నెంబర్ ఎలా తీసుకోవాలి, ఇలాంటి నెంబర్స్ అన్ని సెట్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అయినా సరే 3, 5, 6 ఇది ఉండాలి. ఇది ఉన్నప్పుడే మనం ఎదగలము. ఒక డేట్ ఆఫ్ బర్త్లో 3 కన్నా ఉంటే అదృష్టం అనేది ఉంటుంది. ఈ 5 అనేది బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, ఒక బిజినెస్లో బ్యాలెన్స్ చేసేది కానీ, ఒక ఫ్యామిలీ బ్యాలెన్స్ చేసేది, ఓవరాల్ ఇది బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. ఇంకా 6 అనేది లగ్జరీ లైఫ్ ఇస్తుంది, ఒళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఇస్తుంది. ఒక పర్సన్కి అదృష్టము
మంచి బ్యాలెన్స్ చేస్తాడు, అన్ని తరాల యోగం ఉంది, మళ్ళీ లగ్జరీ లేకుంటే ఫండ్స్ కానీ దుడ్డు కానీ కార్ కానీ బంగ్లా కానీ ఈ మూడు కానీ ఉంటే ఇంకేం కావాలి మనిషికి. అలాంటప్పుడు ఈ మూడుకు తగినట్లు డేట్ ఆఫ్ బర్త్లో ఇది ఉన్నప్పుడు మంచి పేరు ఉంటే, అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతే మంచి సక్సెస్ వస్తుంది, వాళ్ళు ఏదనుకున్నా వాళ్ళు సాధించగలరు. అప్పుడే ఆ పేరుకి ఒక విలువ ఉంటుంది. మీ పేరులో ఇప్పుడు ఇంత పెద్ద చూస్తున్నారు, ఒక పేరుకి ఆల్ఫాబెట్స్ ఎలా వేసుకోవాలి, మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ని ఎలా క్యాల్కులేషన్ చేసినాను ఒకసారి చూసుకోండి, మీకు అక్కడ అర్థమవుతుంది. ఈ ఆల్ఫాబెట్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్ఫాబెట్స్ డిస్ప్లేలో ఇస్తాను చూడండి, మీ పేరు రాసుకొని ఆల్ఫాబెట్స్ వేసుకోండి, పర్ఫెక్ట్గా ఉందా, మీ డేట్ ఆఫ్ బర్త్కి ఈ పేరుకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందా, రాంగ్ నెంబర్స్ ఉంటుందా అని. మీకు ఇప్పుడు రాంగ్ నెంబర్ చెప్పండి అని నేను అడగొచ్చు, కాదంటే యాంటీ నెంబర్స్ ఒకటికి ఒకటి ఏది అవ్వదు. ఇప్పుడు నేను చెప్పినాను 9కి 2 పడదు అని, అలాగే 2కి 9 పడదు అని. యాంటీ నెంబర్స్ లిస్ట్ కూడా మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను, ఈ డిస్ప్లే చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్కి కరెక్ట్గా ఉందా లేదా అని మీకే తెలిసిపోతుంది. ఈ వీడియో చూసినంత మీకు ఇష్టమైంది అని అనుకుంటున్నా. ఇంకా చాలామందికి షేర్ చేయండి. అలా కాకుండా కొత్తగా ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.